ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క పరిస్థితుల్లో మార్పు కనబడబోతుంది. ఈ రాశి జాతకులు ఇక్కడి నుంచి మీకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన లోతైన విశ్లేషణ అందిస్తుంది. ఇందులో మనం ఈ రోజున జరిగేటువంటి ప్రధాన గ్రహయోగాలు, మానసిక సవాళ్లు, నిర్ణయాల్లో గందరగోళం లభించే అవకాశాల గురించి, ఈ రోజున తిథి ప్రకారం గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, కేవలం ఒక సాధారణ రాశిఫలం మాత్రమే కాదండి. ఈ రోజున దిశని, అలాగే దానికి మీరు ఎలా సిద్ధపడ్డాలో తెలియచేసే ఈ మార్గదర్శి. స్నేహితులారా, మొదటిగా మనం ఈ రోజున ఎలా ఉండబోతుందో విశ్లేషించుకుందాము. ఈరోజు మీకు ఒక పునాది అవుతుంది. ఈ సమయంలో శనిదేవుడు మీ 2వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ఈ సంచారాన్ని ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తూ ఉంటారు, వెండిపాయ అని. దీని అర్థం ఏమిటంటే, ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపిస్తుందో లోతుగా అర్థం చేసుకుందాము. సాధారణంగా ప్రజలు శని అంటే భయపడతారు, కానీ ఈ రాశి జాతకులకు శని యొక్క అనుగ్రహమే ఈ రోజున ధనస్థానంలో 2వ ఇంట్లో ఉండబోతుంది. ఆయన మీ ధనాన్ని సురక్షితం చేస్తారు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ గణాంగాలు చెప్తున్నాయి. శని ఇక్కడ కూర్చుని తన 3వ దృష్టిని మీ 12వ ఇల్లు అయిన మకర రాశిపై వేస్తున్నారు. మకర రాశికి సొంత ఇల్లు శని. దీని వెనక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి. శని తన సొంత ఇంటిని చూస్తున్నారు. అది ఖర్చులు మరియు నష్టాల స్థానం. అంటే శనిదేవుడు మిమ్మల్ని భారీ ఆసుపత్రి ఖర్చులు, అనవసరపు నష్టాలు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి కాపాడతారు. మీ పొదుపు పెరుగుతుంది, ఆస్తులు కూడబెడతారు. ఇనుము యంత్రాలు లేదా ప్రాపర్టీలు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం. ఒక అద్భుతమైన తిథి అవుతుంది. అయితే ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగా 2వ ఇల్లు వాక్కు మాట. శని ఒక కఠినమైన గ్రహం. శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలో కటువు, ధనము వస్తుంది. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్త. మీరు నిజం చెప్తూనే ఉండొచ్చు, మీరు తార్కికంగా సరైన వారే కావచ్చు, కానీ మీ మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీపై కోపగించుకోవచ్చు. ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే, కుటుంబంలో పాత విషయాలను మళ్ళీ తీసే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగవచ్చు. అందుకే ఎదుటివారి మనసును మీరు బాధించకుండా మృదువుగా మాట్లాడండి. ఒకవేళ కోపం వస్తే ఈ రోజంతా మౌనంగా ఉండండి. ఇది మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరిక. దీన్ని నోట్ చేసుకోండి. అప్పు ఇవ్వకండి. శని 2వ ఇంట్లో ఉన్నారు. ఈరోజు మీరు ఏదైనా స్నేహితునికి, బంధువుకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్లే అని భావించండి. ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు. పైగా మీరు దాన్ని అడగటానికి వెళ్ళినప్పుడు మీ సంబంధాలు దెబ్బతింటాయి. డబ్బు వస్తుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. డబ్బు ప్రవాహం ఇక్కడి నుంచి బాగుంటుంది, కానీ అప్పు ఇవ్వటం మాత్రం మీకు ఆత్మహత్య అదృశ్యం కావచ్చు. ఆ రోజున గురువు కూడా 5వ ఇంట్లో ఉంటారు. ఇది చాలా శుభస్థితి. మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయము. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రోజున సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నంపై పడుతుంది. ఇది మీ బుద్ధిని సరైన దిశలో ఉంచుతుంది. కాబట్టి ఈ రోజున మీకు మాత్రం ఏమిటంటే, డబ్బు పొదుపు చేయండి, మాటను అదుపులో ఉంచుకోండి, అప్పు ఇవ్వకండి. ఇప్పుడు మనం ఈ రోజున మీకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్రహాల స్థితి మారుతుంది.
ఇది మీ కెరియర్లో హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది. ఈరోజు శాంతం కూడా మధ్యాహ్నం నుండి మీ యొక్క పరిస్థితి మారబోతుంది. గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక విరోధ భావం ఉంటుంది. 6వ ఇల్లు దుస్థానం, రోగం, రుణం, శత్రువు. కానీ గ్రహం ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంది. దీని ఫలితం ఏమిటంటే 6వ ఇల్లు సేవ అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయం. ప్రమోషన్ లభించటం, కొత్త ఉద్యోగం రావడం, పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరగటం లాంటివి జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే కనుక ఈ రోజున మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో శత్రువులు వరదల్లా పుట్టుకొస్తారు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు. వారు హై క్లాస్ వ్యక్తులు అవుతారు. బహుశా మీకు బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు. అయితే భయపడకండి. ఎందుకంటే శని ఇప్పటికే 2వ ఇంట్లో కూర్చుని తన 10వ దృష్టితో శత్రువుని చూస్తున్నారు. శత్రువులు వస్తారు, గొడవ చేస్తారు, కుట్రలు చేస్తారు. కానీ చివరికి విజయం మీదే అవుతుంది. శని తన రాశి జాతకులను శత్రువుల చేతిలో ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈరోజు ప్రారంభంలోనే రాహువు మీనరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకరం మీది ఒక క్లిష్టమైన సమయం. 12వ ఇల్లు ఖర్చులు, మోక్షం గురించి చెప్తుంది. రాహు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు. మీ డేటా ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడు లేదా సైబర్ మోసాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా నియంత్రణలో ఉందని, ఎలాంటి శని ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి జరగవచ్చు. వేస్ట్ఫుల్ ఖర్చులు జరగవచ్చు. అనవసరపు ఖర్చులండి పరుగులు పెట్టిస్తాయి. డబ్బు ఎక్కడికి వెళుతుందో మీకు అర్థం కాదు. అందుకే మీరు ఈ రోజున పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో ఎక్స్పర్ట్గా ఉండండి. ఆరోగ్య విషయానికి వస్తే గురువు ఇది మీకు ఏమిటంటే 6వ ఇంట ప్రభావం. ఊబకాయం కాలేయానికి కారకుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశం ఉందంటూ డేటా హెచ్చరిస్తుంది. మీ బరువు అదుపు చేసుకునే ప్రయత్నం ఇక మొదలు పెట్టండి. లేదంటే భవిష్యత్తులో వెన్నుముక లేదా ఎముకల వ్యాధిగా మారొచ్చు. అలాగే లిపిడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి. ఉండండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది. స్నేహితులారా, ఈ రోజున మీ ప్రయాణంలో అత్యంత కఠినమైన కానీ అత్యంత ముఖ్య కాలంలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయం నుండి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్లుగా యోగం అని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి ఏమిటంటే కనుక చాలా మంచి రాశి. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఉన్న రాశి. కానీ మీ 2వ ఇంట్లో శని కూర్చున్నారు. అంటే మీ రాశి 2 పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్లా చిక్కుకుంది. దీనివల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది? మీ జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావటంలో ఆలస్యం అవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలో, ఏదైనా కాంట్రాక్ట్లో లేదా ఏదైనా బంధంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. తపన ఉంటుంది కానీ దారి కనిపించదు. ఒక పైన రాహువు మీకు భ్రమను కలిగిస్తాడు. అనవసర ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక, కానీ అందులో ఆటంకాలు వస్తాయి. మరోవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తాడు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కానీ చీకట్లో ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడూ పరిష్కారం లేని సమస్యని ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలో, ఇదే రోజున, రోజు మధ్యలో గురుగ్రహ సంచారం మీ 7వ ఇల్లు అయిన సింహరాశిలోకి వస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామినికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే కనుక ఈ రోజున పెళ్లి బాజాలు మోగే బలమైన యోగం అవకాశం ఉంది. గురువు దృష్టి నేరుగా మీ లగ్నంపై పడుతుంది. ఇది పాపకర్తరి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రం ఏమిటంటే ఆగిపోవద్దు, ఓపికతో నిలబడండి. స్నేహితులారా, ముందుకు వెళ్లే ముందు మేము ఒక ప్రత్యేక వర్గం కోసం 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాము. మన తల్లులు, సోదరులు, మనలు తరచుగా జ్యోతిష్య వీడియోల్లో వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటాము. కానీ ఇంటి గృహలక్ష్మిని మర్చిపోతాము. వాస్తవం ఏమిటంటే ఈ రాశి మహిళలపై ఏలినాటి శని ప్రభావం, మానసికంగా సవరించుకోవటం ప్రభావం చాలా లోతుగా పడింది. ఈ రాశి గృహిణులారా, ఈ రోజున ఈ తిథి నాడు మీకోసం ఏం రాబోతుందంటే జాగ్రత్తగా వినండి. ఈ రోజున మీ గ్రహ సంచారం చాలా బాగా మారబోతుంది. ఈరోజు శనిదేవుడు మీకు 2వ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబానికి కుటుంబ స్థానంలో ఉన్నారు.
ఈ సమయం మీ అత్తగారి తరపు వారితో కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది. మీ మాటలు తెలియగానే కటువుదనం రావచ్చు, తెలియకుండానే ఇది కలగొచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగవచ్చు. అందుకే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. శని యొక్క వెండిపాయ మీకు శుభప్రదంగా మారబోతుంది. మీరు వింటుంది వాస్తవమే. మీలో ఒక మార్పు కూడా కలగబోతూ ఉన్నది. అయితే ఇంటి ఖర్చుల నుంచి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీరు బంగారము లేదా వెండి కొనే అవకాశం ఉందంటూ డేటా చెప్తుంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే కనుక ఈరోజు మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కళాశాలలో సీట్ రావటం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జ్యోతిష్యం ఏమిటంటే కనుక ఈ రోజున మీరు శని 2వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, రాహు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితం అవ్వరు. మీలో సొంతంగా ఏదో చేయాలని పట్టుదల పెరుగుతుంది. మహిళలు ఎవరైతే ట్యూషన్లు, బొటిక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలనుకుంటున్నారో లేదా ప్రారంభించి ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. సువర్ణ సమయంగా చెప్పొచ్చు. మీరు ఇంట్లో కూర్చొని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. కుటుంబ ఆదాయంలో పెద్ద వాటా సంపాదిస్తారు. 7 రకాల ధాన్యాలను తీసుకుని ప్రతిరోజు ఉదయం మీ ఇంటిపైన పక్షులకు వెయ్యండి. దాని వెనక తర్కం ఏమిటంటే కనుక పక్షులు ఆకాశతత్వానికి సంబంధించినవి. అలాగే రాహుకేతువులు గాలికి సంబంధించిన వారు. వీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతని మీరు శాంతింపజేసినట్లు. ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వం తెస్తుంది. 2వ పరిహారం హనుమాన్ చాలీసా సుందరకాండ. శనిదేవుని కోసం మీరు ఏమిటంటే కనుక ఈ రోజున ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇక నుంచి హనుమాన్ చాలీసా చదవండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్నా, కోర్టు కేసుల సమస్యలు ఉన్నా సుందరకాండలోని 42 నుండి 49 శ్లోకాన్ని పాటించండి. విభీషణుడు రాముణ్ణి శరణం కోరే ఘట్టం. ఇది కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది, కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది. 3వ పరిహారం సూర్యభగవానికి నిత్య మార్గం ఇవ్వండి. ఇది క్రమశిక్షణ తెప్పిస్తుంది. మీ విజయానికి కొనసాగించడానికి ప్రతిరోజు కూడాను ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించండి. ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి ఈ రాశి వారులు సారాంశం ఏమిటంటే కనుక ఈ రోజున ఈ తిథి నాడు డబ్బు పొదుపు చేయండి. అప్పు ఎవరికీ ఇవ్వద్దు. పాపకర్తరి సమయంలో ఓపికగా ఉండండి. మోసాలకి గురి కావద్దు. ఇక నుంచి మీ విజయాన్ని మీరు ఆస్వాదించడం నేర్చుకోండి. ఈ రాశి జాతకులు కొన్నేళ్లుగా మీ యొక్క జీవితానికి ఖాళీ మార్గం ఉండి ఉండొచ్చు, లేదా దరిద్రాలు ఉండి ఉండొచ్చు. మీ జీవిత గమనానికి అన్ని ఇబ్బందులు ఉండి ఉండొచ్చు. కానీ ఈ రోజున గ్రహ నక్షత్రాల కొలిమిలో జ్ఞానం, అనుభవం, అపారమైన ధనంతో నింపటానికి భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. శనిదేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. భయపడకండి, పట్టుదలతో ఉండండి. ఈ రోజున మీకు ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం, శివారాధనకు నిత్యం చేసుకోండి. పరమశివుని అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.